ప్రభునందు ప్రియులరా, మీ అందరికీ మరోసారి హృదయపూర్వక మరణాత. రాకడ గుర్తులు అనేకములని మనం తెలుసుకొనుచున్నాము. వాటిలో మరొక గుర్తు మూడో మందిర నిర్మాణము. మూడో మందిర నిర్మాణం కొరకై యూదులు దినమునకు 3 సార్లు వెస్టర్న్ వాల్ దగ్గర పరమతండ్రిని ప్రార్థించుట మనము చూడగలము. చాలా దినములు మందిరము లేక ఉందురని లేఖనము చెప్పుచున్నది. హోషేయ గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనములో, నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాలా దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలి నర్పింపకయునుందురు. దేవతా స్తంభమును గాని ఏఫోదును గాని గృహ దేవతలను గాని ఎంచుకొనకయుందురు అని లేఖనము సెలవిచ్చుచున్నది. అయితే మరలా మందిరము కట్టబడునని దైవవాక్యము చెప్పుచున్నది. ఆధార వాక్యములు గమనించిన పరిశుద్ధ గ్రంథములో దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 9 నుండి 12 వచనములలో అంత్యక్రీస్తు సూచన, అతని హెచ్చింపు మరియు కట్టబడిన 3వ దేవాలయములో అనుదిన బల్యర్పణ నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోయుటకు సూచన చూడగలము. 2వ సూచన దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనములో అంత్యక్రీస్తు మరియు అతని సమూహము పవిత్ర పట్టణము మరియు పరిశుద్ధ ఆలయమును నశింపు చేయుట చూడగలము. యేసుక్రీస్తు వారిచే మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనమునందు నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూతురు అను మాట ద్వారాను మూడో మందిర నిర్మాణ విషయమును గుర్తించగలము. స్థలం యొక్క ఉనికిని మనం జ్ఞాపం చేసుకున్న అబ్రహాము ఇస్సాకును బలిర్పించిన స్థలము మౌంట్ మొరియా పర్వతము. ముస్లిముల ప్రకారము అర్పించబడుట కొనిపోబడిన వారు ఇస్సాకు కాదు, ఇష్మాయేలు అని వారి వాదన. ఈ కాలములో యూదులైన వారికి మిగిలిన మందిర అవశేషము కేవలము వెస్టర్న్ వాల్ మాత్రమే. ఇది ఏడ్పుల గోడ అందురు. జూలియస్ AD 361-363లో మందిర అనుమతి నిర్మాణం కొరకు సెలవిచ్చిన గలిలీ భూకంపము ద్వారా ఆటంకము చేయబడి మందిర నిర్మాణము ఆగిపోవుట మనము గమనించగలము. 2017 సంవత్సరములో యెరూషలేమును యూదుల రాజధానిగా అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించుట మనము గమనించగలము. అలాగే 2019 సంవత్సరములో ఇశ్రాయేలు దేశంలోని గోలాన్ హైట్స్ యూదుల సొత్తని ట్రంప్ తెలుపుట కూడా ప్రపంచ విదితమే. వాటికి ట్రంప్ హైట్స్ అని పేరు పెట్టబడినది. ట్రంప్ పేరున ఒక కాయిన్ ఇశ్రాయేలు దేశస్థులు విడుదల చేయుట చూడగలము. అమెరికా దేశ 70వ సెక్రటరీ 2011-2017 కాలములో మైక్ పాంపియో ఇశ్రాయేలును సందర్శించగా వారు తమ సునగోగులో మూడో మందిర సూచనను నమూనాను అతనికి చూపించడం ద్వారా మేము మందిరము కట్టుటకు సిద్ధముగా ఉన్నామని తెలుపుట ప్రపంచమంతా చూచిన సంగతి. వారి Now we're going to see the first arch. We'll see Point the Bridge. We will be under. Please.
మందిర నిర్మాణమునకు కావలసిన ఉపకరణములు లేక వస్తువులు గమనించిన ముందుగా వారికి అత్యంత అవసరమైన సామాగ్రి పాప పరిహార జలము. ఎర్రని పెయ్య భస్మము సంఖ్యాకాండము 19వ అధ్యాయము 1 నుండి 10 వచనములలో ఎర్రని పెయ్య వధించబడుట గుర్తించగలము. అది దహింపబడి దాని భస్మము ఒక పాత్రలో పెట్టబడి మరియు ఆ భస్మము పారు నీటిలో నుండి నీటిని సేకరించి ఆ భస్మమును కలిపిన అదే పాప పరిహార జలము. ఈ జలము లేకుండా వారు పరిశుద్ధ పరచబడలేరు, అలాగే మందిరములో కూడా ప్రవేశించలేరు. ఈ ఎర్రని పెయ్య యొక్క లక్షణములు గుర్తించినడలా మచ్చలేనిదై ఉండవలెను, 2 సంవత్సరముల 1 నెల మాత్రము వయసు ఉండవలెను, ఆ యొక్క పెయ్య ఏ పనియు చెయ్యనిది అయి ఉండవలెనని ప్రభువు సెలవిచ్చుట గమనించగలము. 2022 సంవత్సరంలో అమెరికా టెక్సాస్ నుండి 5 ఎర్రని పెయ్యలను, రెడ్ హైఫర్లను ఇశ్రాయేలీలు దిగుమతి చేసుకుని ప్రపంచానికి చూపించిరి. వాటిలో ఉన్నతమైన దానిని వధించుటకు పాప పరిహార జలమును సిద్ధపరిచి పరిశుద్ధపరచబడి మందిర కార్యములు మొదలుపెట్టుటకు వాటిని నేటికాల సాంకేతిక పరిజ్ఞానముతో రక్షించుచున్నారని మనము గ్రహించగలం. మోషే ధర్మశాస్త్ర కాలము నుండి నేటి వరకు 9 పెయ్యలు వారి కొరకు వధించబడినవని చరిత్ర చెబుతుంది. నేడు వారు వధించబడబోచున్న పెయ్య సంఖ్య 10వ పెయ్య గనుక వధింపబడిన వెంటనే పరిశుద్ధ జలము సిద్ధమగున వెంటనే వారు యాజకులుగాను అలాగే మందిర నిర్మాణ కార్యాలు మొదలుపెట్టుటకు అవకాశాన్ని పొందుకొనగలరని మనము గ్రహించగలము. ఇక మందిర నిర్మాణానికి కావలసిన 2వ వస్తువు కలాల పాత్ర. ఆ వధింపబడిన ఎర్రని పెయ్య భస్మమును సేకరించు పాత్ర పేరే కలాల పాత్ర. ఈ కలాల పాత్రను వారు అన్వేషించుట మనము గ్రహించగలము. బబులోను చెరకాలమందు చెర మరొక సంవత్సరములో జరుగునున్న సమయంలో ప్రవక్త ఇర్మియా ద్వారా మందస్సము, కలాల పాత్ర, బలిపీఠము ఇంకను అనేక దైవమందిర ప్రతిష్ఠిత పాత్రలు ప్రవక్త ఇర్మియా ద్వారా దాచిపెట్టబడి ఉన్నవని, అవి యాజకుడైన సాదోకు సమాధి కింద ఉన్నవని ఆర్కియాలజిస్ట్ అమెరికా వెండిల్ జోన్స్ వారి ద్వారా ప్రపంచంలో కొంత సమాచారము అందుట మనము తెలుసుకొనగలము. ఎర్రని పెయ్యలు మార్పు చెందిన వధించబడుతున్న కలాల పాత్ర మాత్రము నాడు మోషే గారి కాలముందు చేయబడిన పాత్రనే వారు వినియోగించాలి గనక అందు నిమిత్తమే నేటి కాలంలో కూడా ముమ్మరమైన పరిశోధన జరుగుతున్నదని మనం తెలుసుకోగలము. ఇక మందిరంలో 3వ ప్రాముఖ్యమైన సంగతి బలిపీఠము. బలులు అర్పించుటకు వారు ఒక నూతన బలిపీఠమును స్థిరపరచుకుని ఉన్నారు. ఏప్రిల్ 2022లో ఇది ఏర్పాటు చేయబడినది. ఈ యొక్క సూచన శుభకరమని మనం గ్రహించగలము. 4వ సామాగ్రి అత్యంత ప్రశస్తమైన నిబంధన మందస్సము. యెరూషలేము ప్రాంతపు అధికార పురావస్తు పరిశోధకుని కలిశాను. అతను ఎందుకు నాతో మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాలేదు. ఆ సమయంలో నేను ధరించిన బట్టలు నా పరిస్థితిని చూచి కూడా నాతో మాట్లాడుచున్నాడు. సంతోషకరమైన విషయం ఏమిటంటే నేను శిఖర భాగాన్ని త్రవ్వుచున్నాను. అంతేకాక వాటిని వచ్చి చూచుటకు నీకు అభ్యంతరం లేనిచో రమ్మని చెప్పి తిని. కనుక నేను అతనితో నడుచుచు ఆ త్రవ్వకాలను చూపించుచు అక్కడ కొండరాయి దగ్గర ఒక రంధ్రము వద్ద చెత్తలో 2 పిల్లులు పడి ఉండెను. దానిని నేను నా ఎడమ వేలితో చూపుతూ ఇవి రోమీయుల శిథిలాలని చెప్పి తిని. ఇవి అసహ్యంగా ఉన్నాయి కదూ,
ఇదే ఇర్మియా గ్రోట్టో ఇక్కడ దేవుని నిబంధన మందసము ఉన్నదని నోరు జారితిని. నాకు తెలియని విషయాలు నేను పలికితిని. ఇది నిజంగా గొప్ప సత్యమైతే మనము అక్కడ త్రవ్వకాలు ప్రారంభిస్తాము. నేను మీరు ఉండటానికి ఆహారం, బట్టలు ఉతికించడం లాంటివి చూచుకుంటానని చెప్పెను. నా బట్టలు చూచినప్పుడు అతను ఆ మాటలు పలికెను. నేను నిబంధన మందసము గురించి అసలే ఆలోచించలేదు. నేను ఇంటికి వెళ్ళి అక్కడ మందసము ఉండునా ఏంటి అని ఆలోచించసాగితి. 2వ రాజులు 25వ అధ్యాయమందు పట్టణమంతయు శత్రువులచే కోట కట్టబడెను. అందువలన నిబంధన మందసము అక్కడ ఉండునని గ్రహించితిని. ఎందుకనినా ఏదో బలమైన శక్తి నన్ను అలా పలికించెనని రూఢీగా నమ్మితిని. గోడ క్రింద త్రవ్వడం వలన మొదట చెక్కబడిన గురుతునే క్రింద త్రవ్వకాలలో కనుగొంటిమి. నజరేయుడైన యేసు యూదుల రాజు అన్న చెక్కముద్రను కనుగొంటిమి. ఆ స్థలమును చెప్పడం కష్టం. గోడ క్రింద భాగమని చెప్పవచ్చు. అది మనుష్యులు తిరుగు రహదారి అని మేము గమనించితిమి. సిలువ వేయుటకు తగిన స్థలము కాకుండినా రోమీయులు దానిని ఎన్నుకొని ఉండేవారు కాదు. రాన్ వయాట్ గారి నిబంధన మందసము పరిశోధన అనేక సంవత్సరములు సాగింది. ఇజ్రాయెల్ పురావస్తు శాస్త్రాధికారులు రాన్ వయాట్ గారికి పరిశోధన అనుమతి ఇచ్చారు. అయితే దీనిని బహిరంగపరచలేదు. కొందరు విమర్శకులు ఆయన పనిచేయలేదని వాదింతురు. అయితే ఇక్కడ మీరు చూడగలరు, అక్కడి పనులలో వయాట్ గారు కష్టించి పనిచేయుచున్నారు. ఆయనకు అనేకులు సహాయం చేస్తూ ఉన్నారు. అపోక్రైఫా గ్రంథమైన మకాబీసు దైవ ప్రేరేపితము కాదని మేము అనుకొనుచున్నాము. అయితే కొద్ది చారిత్రాత్మకమైన సమాచారం మనం పోగు చేసుకోవచ్చు. అందులో ఇలా వ్రాసి ఉంది: యిర్మీయా ఒక గుహ కనుగొని గుడారమును, మందసమును, బలిపీఠాన్ని అందులో ఉంచి దానిని మూసివేశాను. నేటికిని అది ఎక్కడ ఉందో ఎవ్వరికీ తెలియదు. దేవుడు తన ప్రజలను పోగు చేసి వారి మీద తన కృపను చూపు వరకు దేవుడు ఈ విషయాలను ప్రజల వెలుగులోకి తీసుకురాడు. ఎప్పుడైతే క్రీస్తు మరణించెనో భూమి వణికెను, బండలు బద్దలయ్యెను. ఆ గొల్గతా కొండ పైనుండి క్రింద వరకు పగిలెను. సిలువ ఎడమ భాగమున ఒక రంధ్రము ఏర్పడెను. సిలువ వేయబడిన క్రింది భాగము 20 అడుగులు చీలి తెరుచుకొనెను. అక్కడ దేవుడు నిబంధన మందసానికి, కరుణాపీఠానికి క్రీస్తు పూర్వం 586వ సంవత్సరమున బబులోను సామ్రాజ్యం యెరూషలేమును నాశనం చేసినప్పుడు దేవుడు తన భూలోక సింహాసనాన్ని ఇక్కడ ఏర్పాటు చేసెను. అరమతై యేసేపుకు యేసు దేహాన్ని ఇచ్చుటకు ముందు శతాధిపతి యేసు దేహాన్ని ఎడమ ప్రక్కన పొడవగా బల్లెపు పోటుకు నీరు, రక్తం వేరై ఉబికి ప్రవహించెను. ఆ రక్తపు బిందువులు ఈ చీలిన రాతి సందులలో నుండి కరుణాపీఠంపై పడెను. అప్పుడు యేసు మరణించెనని గ్రహించెను. ఈ కారణంగా యేసు పాత నిబంధనను నెరవేర్చి నూతన నిబంధన ప్రారంభించెను. 4వసారి గుహలోకి వెళ్ళగా అది చెక్కు చెదరకుండా ఉండెను. అన్నీ క్రమపద్ధతిలో అమర్చబడి ఉండెను. గోడకు ఎదురుగా నిబంధన మందసము ఉంచబడెను. గుహ చివర స్ఫటికము వలె మెరిసడి వానధనస్సు రంగులమయమై ఉండెను. నేను ఎప్పుడైతే మందసాన్ని కనుగొన్నానో అక్కడ 4 యువకులు నిలబడి ఉన్నారు. నేను వారితో మీరిక్కడ ఏమి చేయుచున్నారని అడిగితిని. వారిలో ఒకరు, మందసములో మోషే రాతి పలకలను ఉంచినప్పటి నుండి వాటిని కాపలా కాయుటకు వచ్చిన 4 దేవదూతలము అనెను. అంతే, నేను చచ్చిన వానిలా కదలలేకపోయాను. గాలి పీల్చలేక నిర్జీవములా పడిపోతిని. ఆ దూతలు కెమెరాను నిబంధన మందసము వైపుకు పెట్టమన్నారు. వెళ్ళి కరుణాపీఠాన్ని ఎత్తి పట్టుకున్నాను. అది ఎంతో బరువైనది. నేను దానిని ఎత్తలేను. అది స్వచ్ఛమైన బంగారం.
రాతి పలకలను బయటికి తీయమని ఆ నలుగురిలో ఒక దూత నాతో చెప్పెను. అందరూ వీటిని చూడాలని దేవుడు కోరుచున్నాడనెను. నేను వణుకుతూ వాటిని తీసుకుంటిని. ఆ దేవదూతలు కరుణాపీఠాన్ని తిరిగి నిబంధన మందసముపై ఉంచిరి. నేను భయంతో వెనక్కు జరిగి తిని 10 ఆజ్ఞల రాతి పలకలను ఆ దూత తీసి గుహలో ఓ రాతిపై ఉంచెను. ఆ దూత ఇప్పుడు నీవు కరుణాపీఠముపై ఉన్న రక్తాన్ని కొంత తీసి పరిశోధనకు పంపమని చెప్పెను. వెంటనే నేనలాగే చేసి తిని. ఎండిన రక్తంలో ప్రాణం ఉండదు. ఇది అందరికీ తెలుసు. ఐగుప్తు ఫరో మమ్మీల రక్తం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు, కానీ క్రోమోజోములు లెక్కలు మాత్రం ఎవ్వరూ వేయలేరు. దీని గురించి నాకు బాగా తెలుసు. కొత్త విషయాలు అనేకం వస్తూ ఉంటాయి. నాకు అన్నీ తెలుసు అని నేను అనను. అయితే ఒకటి నేను చెప్పగలను. ఏమి చేసినప్పటికీ క్రోమోజోము లెక్కలు మాత్రం చచ్చిన రక్తములో తెలుసు. DNA లాగా ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు, కానీ మాత్రం ఎప్పటికీ ఎవ్వరూ తెలుసుకోలేరు. ఏ రక్తములోనైనా తెల్ల కణాలు ఉంటేనే అది సజీవ రక్తమని తెలుస్తుంది. మొట్టమొదటిసారిగా నేను మందసముపై యేసు రక్తాన్ని ఇజ్రాయేలునందు పరిశోధనాశాలకు తీసుకువెళ్ళి తిని. నేను ఇజ్రాయేలు అధికారులను ఎక్కడ సరియైన పరిశోధన ఈ దేశములో జరుపునని అడగగా వారు చెప్పిన ప్రకారం నేను తీసుకువెళ్ళి అక్కడ ఈ రక్తాన్నిచ్చి దీని గురించి ఏమి పరిశోధించగలరని అడిగితిని. వారు దానిని 72 గంటలు సెలైన్లో పెట్టి శరీర ఉష్ణోగ్రతలో తిప్పిరి. దానికి నేను ఒప్పుకుంటిని. దానిని పరిశోధించేటప్పుడు నేను కూడా అక్కడ ఉండెదనని చెప్పితిని. దానికి కూడా వారు ఒప్పుకొనిరి. తర్వాత వారు చెప్పిన ప్రకారం నేను మరలా తిరిగి ల్యాబ్కు వచ్చాను. వారు పరీక్షించి ఇది మానవ రక్తమని మేము చెప్పగలము అన్నారు. నేను వారితో తెల్ల కణములు తీసి వాటిని 48 గంటలు శరీర ఉష్ణోగ్రతతో పెట్టి వాటి పెరుగుదల బట్టి చెప్పమన్నాను. ఇది చచ్చిన రక్తం కనుక అలా చేయటం కుదరదని తేల్చి చెప్పారు. అయితే అయ్యుండొచ్చు, కానీ ఒక్కసారి చేయమని బ్రతిమాలితిని. దానికి వారు ఒప్పుకోవటంతో నేను మళ్ళీ ఎప్పుడు రావాలో తెలుసుకుని అక్కడి నుండి బయటికి వెళ్ళి తిని. వారు చెప్పిన టైంలో నేను తిరిగి వచ్చాను. ఆ రక్తాన్ని మైక్రోస్కోపులో చూసిన వ్యక్తి ఆశ్చర్యపోయి వేరొకరిని పిలిచి ఇద్దరూ కలిసి ల్యాబ్ అధికారికి చూపించి వారిలో వారు మాట్లాడుకుని, రానియాట్ గారు, ఇందులో 24 క్రోమోజోమ్స్ ఉన్నాయన్నారు. ప్రతి వారిలో 46 ఉంటాయి. ఇందు 23 తల్లివి, 23 తండ్రివి. అందులో 22 ఆటోజోమ్స్ తల్లివి, 22 ఆటోజోమ్స్ తండ్రివి లేనప్పుడు తల్లి నుంచి X ఏర్పడుతుంది. తండ్రి నుండి X లేక Yని పొందుకొని ఆడగానో మగగానో రూపుదిద్దుకుంటారు. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తములో మాత్రం 23 క్రోమోజోమ్స్ తన తల్లి అయిన మరియవి, వాటితో పాటు ఒకే ఒక Y క్రోమోజోమ్ కూడా ఉంది. ఒకవేళ తల్లి నుండి ఆటోజోమ్స్ లేకపోతే బిడ్డ రూపొందదు. అన్ని అవయవ భాగములు తల్లి ఆటోజోమ్స్ మీద ఆధారపడి ఉంటాయి. Y అన్న క్రోమోజోమ్స్ మగని నిర్ధారిస్తుంది. ఇక్కడ 22 పురుష క్రోమోజోమ్స్ లేనందున పరిశుద్ధాత్మ శక్తి వలన Y క్రోమోజోమ్ ద్వారా ఈ రక్తం రూపింపబడినని ల్యాబ్ పరిశోధనలో తేలింది. అప్పుడు ల్యాబ్ వారు, ఇంతకీ ఈ రక్తం ఎవరిది? ఇప్పటికీ ఈ రక్తం ఇంకా సజీవంగానే బ్రతికి ఉన్నది అని ఆశ్చర్యంగా అడిగారు. ప్రతి పాపి కోసం సిలువలో కార్చిన యేసయ్య రక్తం అన్నాను. ప్రియులారా, ఆ రక్తాన్ని పరీక్షించిన వారు అక్కడికక్కడే రక్షణ పొందారు. యేసు ప్రక్క నుండి కారిన రక్తం బండ సందులో నుండి కరుణాపీఠంపై పడి పాత నిబంధనని రద్దుపరచడం ద్వారా కొత్త నిబంధనకు నాంది పలికెను. భూమి గర్భంలో రక్తం దాగి ఉందని నూతన నిబంధన తెలుపుతూ ఉంది. నీరు ద్వారాను రక్తం ద్వారాను ఈయన వచ్చెను. దీనిని ఆత్మ మనకు తెలియజేయుచున్నది. ఆత్మ అనగా సత్యము.
పరలోకములో ముగ్గురు మనకు సాక్ష్యం ఉన్నారు. తండ్రి, వాక్యము, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు ఒక్కరే. భూలోకంలో కూడా సాక్ష్యము ఈ ముగ్గురే. ఆత్మ, నీరు మరియు రక్తము. ఈ ముగ్గురు కూడా ఒక్కరే. మనము మనుషుల సాక్ష్యం నమ్మిన ఎడల దేవుని సాక్ష్యం మరీ గొప్పది కదా. ఇది దేవుని సాక్ష్యం. దేవుడు కుమారుని పరిశోధించి చెప్పినది. భూమి మీద ముగ్గురు సాక్ష్యం పలుకుదురు. భూమిలో కాదు, భూమి లోపల, అనగా భూమి యొక్క క్రింద అని అర్థం. ఆత్మయు, నీరు మరియు రక్తము ఈ మూడు ఒకటిగా ఉన్నాయి. 9వ వచనములో మనుష్యులు సాక్ష్యమే నిలిచిన ఎడల దేవుని సాక్ష్యం అంతకన్నా గొప్పది. కరుణాపీఠంపై ఉన్న రక్తము మరియు నీళ్లను గూర్చి, కుమారుని గూర్చి తండ్రి ఇస్తున్న సాక్ష్యం ఏమనగా, కుమారుడు సమస్త మానవాళికై రక్తం చిందించి ప్రజలను విమోచించెను. కుమారుని నామమున మరియు ఆయన రక్తమున దేవుని యొద్ద క్షమాపణ పొందగలము. నిబంధన మందసము ఎక్కడైతే ఉండునో నిత్యత్వము అక్కడే ఉండును. అది తండ్రి అయిన దేవునికి, ఈ లోక నివాసులకు రుజువు. కుమారుడు మనకై మరణించెను. పాత నిబంధన ప్రకారం నిబంధన మందసముపై ఒక ప్రత్యేక అభిషేకము ఉండెను. నీ ప్రజలకును పరిశుద్ధ పట్టణమునకు 7 వారములు నిర్ణయింపబడెను. అతిక్రమము బాపుటకును, పాపము పరిహరించుటకును, దోషముల నిమిత్తం దిద్దుబాటుకును, నిత్య నీతిని తెచ్చుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించే వరకు ఈ ప్రవచన దర్శనానికి ముద్రవేయుము. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించటము అనున్నదియే ముఖ్య ఉద్దేశం. సాటిలే గోడ క్రింద ఒక గదిలో మందసము దొరుకుట దేవుని కృపకు సూచన. ఈ యొక్క మందసమును పరిశోధించుటకు పరిశోధకుడు రాన్ వ్యాట్ యెరూషలేములో కల్వరి కొండ కింద మందసము కనిపెట్టుట మరియు ఆ మందసము పైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ రక్తమును ఆయన కనుగొనుట మనమందరము చూడగలము. ఒక 3వ మందిర నిర్మాణం కొరకై ఇశ్రాయేలీలు సమస్తమును సిద్ధపరుచుకుని ఉన్నారు గనుక మరి ఆయన రాకడకును 3వ మందిరానికి చాలా సన్నిహిత సంబంధం ఉన్నది గనుక మనం ఎత్తబడగానే 3వ మందిరములో దైవారాధన, బలి అర్పణలు జరుగును గనుక ప్రభువు సమీపంగా ఉన్నారు గనుక మనమందరం కూడా ఈ గుర్తును తలంచుకుని ప్రభువును స్తుతించి ఇశ్రాయేలు క్షేమం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రభు యొక్క రాకకు మనమందరూ సిద్ధపడదాము. అట్టి కృప దేవుడు దయచేసి కాపాడునుగాక. ఆమేన్.